మందులోకి మంచింగ్ లేకపోతే మందుబాబులకు కిక్ ఎక్కదు. చిల్డ్ బీర్ తాగుతూ మధ్యలో మంచింగ్ లాగేస్తూ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుంటే స్వర్గం కనిపిస్తుంది. కానీ ఆ మంచింగ్ లో ఇవి ఉన్నాయంటే ఇక మీదే చివరి పార్టీ అవుతుంది. ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. విదేశాల్లో మద్యాన్ని మంచినీళ్ళలా తాగుతారు. అక్కడ గడ్డకట్టే చలి ఉంటుంది కదా, ఆల్కహాల్ వేడి చేస్తుంది కాబట్టి తెగ తాగుతారు. మన దేశంలో మద్యం ధరలు ఎంత పెంచినా మందుబాబులు పల్లెత్తు మాట కూడా అనకుండా, ఎలాంటి ధర్నాలు చేయకుండా మౌనంగా మద్యం తాగుతూ ప్రభుత్వాలకు భారీగా రెవెన్యూ వచ్చేలా చేస్తున్నారు. తమ ఆరోగ్యాలను పనంగా పెట్టి సమాజానికి మేలు చేస్తున్నారు. అది అలా ఉంచితే ఇక్కడ మన మ్యాటర్ వేరు. మద్యం తాగేటప్పుడు మంచింగ్లో భాగంగా కొన్ని పదార్థాలను తినకూడదు. తింటే ప్రాణాంతకం. ఆ పదార్థాలేవో తెలుసుకుందాం. ఎనర్జీ డ్రింక్ ప్లస్ ఆల్కహాల్. చాలా మంది మద్యంతో పాటు సోడా లేదా కూల్ డ్రింక్స్ మిక్స్ చేస్తారు. అంతవరకు పర్వాలేదు, కానీ ఎనర్జీ డ్రింక్స్ మాత్రం కలపకూడదు. వాటిలో కెఫైన్, అది మద్యంతో కలిస్తే విషంగా మారుతుంది. అప్పుడు తాగే మద్యం పూర్తిగా విషంతో సమానం. ఇలా తాగితే ఒక్కోసారి గుండె లయ తప్పుతుంది, గుండె దడగా ఉంటుంది, మూర్ఛ కూడా రావచ్చు, ఒక్కోసారి సడన్ గా చనిపోతారు కూడా. గ్రేప్ ఫ్రూట్ ప్లస్ ఆల్కహాల్. మద్యం తాగేటప్పుడు ద్రాక్ష పండ్లను అస్సలు తినవద్దు. అవి పచ్చవైనా నల్లవైనా. ఎందుకంటే ఈ పండ్లలో రసం పొట్టలోని లివర్ లో ఉండే ఎంజైములతో కలుస్తుంది. ఇది ఆల్కహాల్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. దీనివల్ల రక్తంలో ఆల్కహాల్ లెవెల్ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో శరీరం విషపూరితం అయిపోతుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే కాటికి వెళ్లాల్సి వస్తుంది. రా ఆస్టర్స్ ప్లస్ ఆల్కహాల్. మన దేశంలో తక్కువే, కానీ విదేశాల్లో పచ్చి అయస్టర్లను అలా తినేస్తారు. కానీ వీటిని మద్యంతో అస్సలు తినకూడదు. మద్యం తాగేటప్పుడు మన శరీరంలో ఇమ్యూనిటీ తాత్కాలికంగా పనిచేయదు. అయస్టర్లలో విబ్రియో బ్యాక్టీరియా ఉంటే మద్యంతో అయస్టర్లను తింటే ఆ బ్యాక్టీరియా బాడీలోకి వెళ్లి యాక్టివ్ అవ్వగలదు. అప్పుడు ఇమ్యూనిటీ పనిచేయదు. కాబట్టి తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఒక్కోసారి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ వస్తాయి. చాక్లెట్స్ ప్లస్ ఆల్కహాల్. ఈ మధ్య అమ్మాయిలు మద్యం తాగుతూ చాక్లెట్స్ తింటున్నారు. కానీ చాక్లెట్లలో థియోబ్రోమైన్ ఉంటుంది. ఇది గుండె, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. మద్యం తాగుతూ చాక్లెట్ తింటే గుండె సరిగ్గా కొట్టుకోదు, తేడాగా కొట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో ఆ మద్యం తాగే వ్యక్తికి ఆల్రెడీ గుండె సమస్యలు ఉంటే ఇక గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సెటైన్ మష్రూమ్స్ ప్లస్ ఆల్కహాల్. కొంతమందికి మద్యం తాగుతూ పుట్టగొడుగుల బిర్యానీ తినాలనే కోరిక ఉంటుంది. కానీ రెస్టారెంట్లలో వాళ్ళు ఆ కాంబినేషన్ ఇవ్వరు, వద్దు అంటారు. ఎందుకంటే కొన్ని రకాల పుట్టగొడుగుల్లో ప్రత్యేకమైన కాంపౌండ్ ఉంటుంది. అది గాని మద్యంతో కలిసిందంటే విషంలా మారుతుంది. మద్యం త్రాగుతూ అలాంటి పుట్టగొడుగులు తింటే పొట్టలో అది విషంగా మారితే మైండ్ సరిగ్గా పనిచేయదు, లివర్ కూడా దెబ్బతింటుంది. ప్రాసెస్డ్ ఫుడ్. మద్యం తాగేటప్పుడు చిప్స్, పచ్చళ్ళు తింటున్నట్లు సినిమాలో చూపిస్తారు. నిజానికి ఉప్పు ఎక్కువగా ఉండే ఇన్స్టంట్ నూడిల్స్, పచ్చళ్ళు, ఆలు చిప్స్ వంటివి మద్యం తాగేటప్పుడు తినకూడదు. ఇవి శరీరంలో తేమ లేకుండా చేస్తాయి. ఆల్రెడీ మద్యం వల్ల శరీరంలో తేమ తగ్గిపోతుంది. ఇలా తేమ ఎక్కువ తగ్గిపోతే శరీరంలో ఎలక్ట్రోలైట్ క్రమ పద్ధతిలో ఉండదు. మెటబాలిజం దెబ్బతింటుంది. చివరకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మెడిసిన్ ప్లస్ ఆల్కహాల్. కొంతమంది పెయిన్ కిల్లర్స్ లాంటి మందులు వేసుకున్నాక నోరు చేదుగా ఉంటుంది అని అనుకుంటూ ఫ్రిడ్జ్ లోంచి చిల్డ్ బీరో, విస్కీయో ఏదో ఒకటి తీసి గటగట తాగుతారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా తయారవుతుందంటే వాళ్ళ నాడీ వ్యవస్థ బాగా స్లో అయిపోతుంది. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. స్పృహ కోల్పోతారు. ఒక్కోసారి ఊపిరి ఆడదు. కొన్ని సందర్భాల్లో చూస్తుండగానే చనిపోతారు. డైరీ ప్రొడక్ట్స్. కొంతమంది అప్పుడే ఫ్రెండ్స్ తో కలిసి బయట టీ లేదా పాలు తాగుతారు. ఇంతలో మరికొందరు ఫ్రెండ్స్ రాగానే మందు పార్టీ చేసుకుంటారు, మద్యం తాగుతారు. ఆల్రెడీ టీ లేదా పాలు తాగినప్పుడు పొట్టలోకి పాలు వెళ్తాయి కదా, ఆ పాలు ఈ మధ్య కలిస్తే ఇక జీర్ణం అవ్వదు, మొత్తం తేడా కొడుతుంది. కడుపులో ఏదోలా ఉంటుంది, వాంతి చేసుకుంటారు. బాడీలో తేమ తగ్గిపోయి డిహైడ్రేషన్ సమస్య వస్తుంది. కొన్ని సందర్భాల్లో మద్యం కాస్త విషంలా మారిపోయి ప్రాణాంతకం అవుతుంది. స్పైసీ ఫుడ్స్ ప్లస్ ఆల్కహాల్. మద్యంతో పాటు స్పైసీ ఫుడ్ తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల పొట్టలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాంటి సమయంలో మసాలా ఆహారం తింటే వాటి వల్ల కూడా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దాంతో కడుపులో పుండ్లు ఏర్పడగలవు. బాడీలోని శరీర భాగాలను యాసిడ్ కొరికియగలదు. ఒక్కోసారి పొట్ట లోపల రక్తం కారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మద్యం తాగేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సలహాలతో మాత్రమే మద్యం తాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.